సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. కోరుకునే వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం గా చూడలేకపోతే, కనీసం వినలేకపోతే చంద్రబాబు సీఎం అని అంటారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు సీఎం అని అనండి. వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎందుకు దిగజారిపోయిందో మీ రాజకీయ పక్షం ఆలోచించమని మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు. అదేమంటే ఏయో చెప్తున్నాడు. ఏమంటాడు? ఏ జగన్ అరుపు. ఏం జగన్ అండవు. ఏ జగన్, నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాడు డైలాగు? ఇప్పుడుకి నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతున్నావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు, ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముండి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో జగన్ గొప్పోడో వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు. జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవడిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకో. నీ వెంట ఉన్నటువంటి జన సైనికులు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం అంతర్మదనంలో, అంతరాత్మలో జగన్ మగోడు అనేటువంటి మాట ఉంది. నీకెక్కడుందయా బాబు? నీ జనమే నిన్ను అంటున్నారు. చిచి, మా పవన్ కళ్యాణ్ ఏంటండి నాకు అర్థం కాలేదు, చంద్రబాబు సంగెత్తుతాడు ఏంటండి అని అడుగుతా, అర్థం కాలేదు. ఇంకో మాట ఉన్నాయండి నాకు అర్థం కాని అంశం. నాకు చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఉద్దండు చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది అని ఒక విధంగా విలపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెడితే అంత బాధేసిందే? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో దొరికిపోతే 52 రోజులు పెడితే బాధేసిందే? 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉద్దండు అన్నావే. నేను ఒక మాట అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు, చెప్పండి. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి బజారులో నరికినప్పుడు నీకు బాధ కలగలేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, నీతికి నిజాయితీకి పేరు పొందినటువంటి వ్యక్తి, ఎవరికి అమ్ముడుపోనటువంటి వ్యక్తి, కాపు ఉద్యమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభాన్ని కొట్టినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్య పిల్లల్ని వేధించినప్పుడు కలగని బాధ చంద్రబాబు నాయుడు దొంగ దొరికితే 52 రోజులు జైల్లో పెడితే బాధ కలిగిందా? ఏం వ్యక్తిత్వం అయ్యా నీది?